హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది కాంట్రిబ్యూషన్ చెక్ చేస్తున్నప్పుడు ఒకే మంత్లో 3 టైమ్స్ కాంట్రిబ్యూషన్ పే చేయడం జరిగింది. పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ కాబోతుంది. పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా కంపెనీస్ ఆన్ టైంకు పేమెంట్ చేయవు, కొన్ని కంపెనీస్ లేట్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ కొంచెం భిన్నంగా ఏంటంటే ఒకేసారి 3 మంత్స్కి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ ఇక్కడ పే చేయడం జరిగింది. దాంతో పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ కాబోతుంది అనమాట. ముందుగా ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత మొదట ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. 23,000 పిఎఫ్ అమౌంట్ అయితే ఉంది. వీరు 2-3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. ప్రస్తుతం వేరే కంపెనీలో ఇప్పుడు జనవరి 1కు జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సాధారణంగా 1 మంత్కు 1 టైం మాత్రమే పిఎఫ్ అనేది పే చేస్తూ ఉంటారు ఎంప్లాయర్స్. అది కూడా కొందరు లేట్ చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీ హెచ్ఆర్ చేసే మిస్టేక్ వల్ల ఈపీఎఫ్ ఖాతాదారులు అయితే పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీరు 3 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు 3 కంపెనీకి సంబంధించిన అమౌంట్ను కూడా ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మనం కొంచెం లెఫ్ట్కు స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ మంత్కు వీరికి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పే చేశారనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీరు డిసెంబర్ మంత్కు సంబంధించి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది పే చేశారు. ఎప్పుడు పే చేశారనేది ఇక్కడ మనకు డేట్ అనేది ట్రాన్సాక్షన్లో కనిపిస్తుంది. జనవరి 1 అంటే జనవరి 6, 2025కి అయితే పే చేయడం జరిగింది, అంటే మొన్నే. కానీ ఇక్కడ ఈపీఎఫ్ ఈ ఎంప్లాయీ ఏం చెప్తున్నాడంటే నేను 1 మంత్ మాత్రమే డ్యూటీ చేశాను, ఇక్కడ ప్రస్తుతం డ్యూటీ చేయట్లేదని చెప్తున్నారు. కానీ 1 మంత్లోనే వీరికి 3 టైమ్స్ సేమ్ డేట్లోన పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పే చేయడం జరిగింది. ఇక్కడ మనకు పిఎఫ్ ఎంప్లాయర్ షేర్లో కూడా అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు పైన చూస్తే కూడా కాంట్రిబ్యూషన్స్ 3 టైమ్స్ ఇక్కడ మనకు పే చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎంప్లాయర్స్ చేసే మిస్టేక్ అన్నమాట. 1 మంత్కు 1 టైం మాత్రమే కాంట్రిబ్యూషన్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒకే నెలలో 2 సార్లు 3 సార్లు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పే చేయొచ్చు, కానీ ఇక్కడ మంత్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, డిసెంబర్లోనే 3 టైమ్స్ మనకు పిఎఫ్ అమౌంట్ జమ చేశారు. డిసెంబర్లో ఒకసారి, జనవరిలో ఒకసారి, ఫిబ్రవరి ఒకసారి, ఇలా మంత్ బై మంత్ ఒక నెల తర్వాత ఇంకొక నెలకు సంబంధించి పిఎఫ్ అమౌంట్ పే చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఒకేసారి 3 మంత్స్కి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ పే చేయడం జరిగింది. అది ఒకే మంత్లో పే చేయడం జరిగింది. దీనివల్ల కాంట్రిబ్యూషన్ మిస్ మ్యాచ్ ఉందనేసి పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ముందే మనం చూసాం కాబట్టి ఎంప్లాయర్స్కి అయితే మనం ఇన్ఫామ్ చేసి మళ్ళీ మనం కరెక్షన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే కొత్త స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, కొత్త కంపెనీస్లో కొత్త హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు. కొందరికి అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది చెక్ చేయండి. ఎందుకంటే హెచ్ఆర్ అనే పర్సన్ కూడా కొత్త ఎంప్లాయీ అనుకోండి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి పర్సన్ అయితే వారికి ఈ విధంగా మిస్టేక్ అవుతూ ఉంటుంది. మీరు తొందరగా గమనించి ఇన్ఫామ్ చేసినట్లయితే భవిష్యత్తులో మీకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా మీ దగ్గర లెటర్ ఉంటే మీరు తొందరగా పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.